నీట్ రిజల్ట్స్ వచ్చినాయి, లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది. నీట్ లాంగ్ టర్మ్ అనేది అందరికీ కాదు. మీరు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో మీకు కొంచెం మంచి మార్కులు వచ్చుండి, అంటే ఆ నీట్ ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకోగలిగి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ప్రిపరేషన్ ఇయర్ మళ్ళీ స్ట్రాంగ్గా చేస్తాను. నేను 550+ స్కోర్ కొట్టేలాగా స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేస్తాను, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతాను, మెంటల్లీ కూడా నేను చాలా స్ట్రాంగ్ అండ్ కమిట్మెంట్తో ఉంటాను. నేను ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళండి. సో నీట్ లాంగ్ టర్మ్ అందరికీ కాదు. సో నీట్ లాంగ్ టర్మ్ అలానే అందరికీ కాదు అని కూడా నేను చెప్పను. చాలామంది నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు, కానీ నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళే ముందు మీరు కన్సిస్టెన్సీ ఏంటి, మీ గోల్ ఏంటి, సో లాస్ట్ ఇయర్ ఎక్కడ మిస్టేక్ చేసామని హానెస్ట్గా యాక్సెప్ట్ చేసేటటువంటి మైండ్ సెట్ మీకు ఉందా లేదా, సో 1 year కూడా ఎక్కడ మెంటలీ డ్రాప్ అవ్వకుండా సీరియస్గా ప్రిపేర్ అవుతాను, ఇలాంటి నేచర్ ఉంటే ఖచ్చితంగా మీకు నీట్ లాంగ్ టర్మ్ సెట్ అవుతుంది. అసలు మీరు నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా, లేదా ఏదో ఒక కెరీర్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోవాలా, ఇలాంటి డౌట్స్ మీకు చాలామందికి ఉంటాయి. కొంతమందికి ఫారెన్ వెళ్ళి MBBS చేయాలి, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. మీరు ఇలాంటి విషయాల గురించి గైడెన్స్ తీసుకోవాలి అంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.